భారత రాజ్యాంగంలోని షెడ్యూళ్లు. ఫస్ట్ షెడ్యూల్. 1 రాష్ట్రాల పేర్లు మరియు భౌగోళిక సరిహద్దులు. 2 కేంద్రపాలిత ప్రాంతాల పేర్లు మరియు వాటి భౌగోళిక సరిహద్దులు. ఆర్టికల్స్ 1 మరియు 4. సెకండ్ షెడ్యూల్. ఈ క్రిందివారి జీతభత్యాలు, ప్రత్యేక హక్కులు మొదలైనవి. 1 భారత రాష్ట్రపతి. 2 రాష్ట్రాల గవర్నర్లు. 3 లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్. 4 రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్. 5 రాష్ట్రాల విధాన సభల స్పీకర్, డిప్యూటీ స్పీకర్. 6 రాష్ట్రాల విధాన మండలి చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు. 7 సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. 8 హైకోర్టుల న్యాయమూర్తులు. 9 భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఆర్టికల్స్ 59, 65, 75, 97, 125, 148, 158, 164, 186 మరియు 221. మూడవ షెడ్యూల్. ఈ క్రింది వారి పదవి ప్రమాణ స్వీకార పద్ధతులు. 1 కేంద్ర మంత్రులు. 2 పార్లమెంట్కు పోటీ చేసే అభ్యర్థులు. 3 పార్లమెంట్ సభ్యులు. 4 సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. 5 భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. 6 రాష్ట్ర మంత్రులు. 7 రాష్ట్ర శాసనసభకు పోటీ చేయు అభ్యర్థులు. 8 రాష్ట్ర శాసనసభ సభ్యులు. 9 రాష్ట్ర న్యాయమూర్తులు. ఆర్టికల్స్ 75, 84, 99, 124, 148, 164, 173, 188 మరియు 219. నాల్గవ షెడ్యూల్. వివిధ రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యసభ సీట్ల కేటాయింపు. ఆర్టికల్స్ 4 మరియు 80. 5వ షెడ్యూల్. షెడ్యూల్డ్ ప్రాంతములు, షెడ్యూల్డ్ తెగలు పరిపాలన నియంత్రణకు సంబంధించిన నిబంధనలు. ఆర్టికల్ 244. 6వ షెడ్యూల్. అస్సాం, మేఘాలయ, త్రిపుర మరియు మిజోరాం రాష్ట్రాలలోని ఆదివాసీ ప్రాంతంల పరిపాలన గురించిన నిబంధనలు. ఆర్టికల్స్ 244 మరియు 275. 7వ షెడ్యూల్. కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార విభజనకు సంబంధించిన అంశాలు. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా. ప్రస్తుతం కేంద్ర జాబితాలో 98 అంశాలు ఉన్నాయి. మొదట 97 అంశాలు ఉండేవి. రాష్ట్ర జాబితాలో 59 అంశాలు ఉన్నాయి. మొదట 66 అంశాలు ఉండేవి. మరియు ఉమ్మడి జాబితాలో 52 అంశాలు ఉన్నాయి. మొదట 47 అంశాలు ఉండేవి. ఆర్టికల్ 246. 8వ షెడ్యూల్. రాజ్యాంగంచే గుర్తింపబడిన భాషలు. మొదట 14 భాషలు ఉండేవి. ప్రస్తుతం 22 భాషలు ఉన్నాయి. అవి అస్సామీ, బెంగాలీ, బోడో, డోంగ్రీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మతిలి లేదా మైథిలి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒడియా, పంజాబీ, సంస్కృతం, సాంతాలీ, సింధీ, తమిళం, తెలుగు మరియు ఉర్దూ. 21వ రాజ్యాంగ సవరణ చట్టం 1967 ద్వారా సింధీని చేర్చారు. 71వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా కొంకణి, మణిపురి మరియు నేపాలీ భాషలను చేర్చారు. బోడో, డోంగ్రీ, మైథిలి, సాంతాలీ భాషలను 92వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ద్వారా చేర్చారు. 96వ రాజ్యాంగ సవరణ చట్టం 2011 ద్వారా ఒరియా భాష పేరును ఒడియగా మార్చారు. ఆర్టికల్స్ 344 మరియు 351. 9వ షెడ్యూల్. భూ సంస్కరణలు, జమీందారీ వ్యవస్థ రద్దుకు సంబంధించిన రాష్ట్ర శాసనసభల ఇతర విషయాలలో పార్లమెంట్ యొక్క చట్టాలు, రెగ్యులరేషన్లు ఇందులో ఉన్నాయి. మొదట్లో వీటి సంఖ్య 13గా ఉండేది. కాని ప్రస్తుతం వీటి సంఖ్య 282,
ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నాయని వీటిని న్యాయస్థానాలు కొట్టివేయకుండా న్యాయ సమీక్షకు అతీతంగా వీటిని మొదటి రాజ్యాంగ సవరణ చట్టం 1951 ద్వారా 9వ షెడ్యూల్లో చేర్చారు. కాని సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఏప్రిల్ 24, 1973 తర్వాత ఈ షెడ్యూల్లో చేర్చిన చట్టాలు న్యాయ సమీక్షాధికార పరిధిలో ఉంటాయని తీర్పు చెప్పింది. ఆర్టికల్ 31(b). 10వ షెడ్యూల్. పార్టీ ఫిరాయింపు కారణంగా పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల సభ్యుల అనర్హతలకు సంబంధించిన నిబంధనలు. 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985 ద్వారా దీనిని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. దీనిని ఫిరాయింపు వ్యతిరేక చట్టం అని కూడా పిలుస్తారు. ఆర్టికల్స్ 102 మరియు 191. 11 షెడ్యూల్. పంచాయతీల అధికారాలు, బాధ్యతలు గురించి ఇది వివరిస్తుంది. ఇందులో 29 అంశాలు ఉన్నాయి. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా దీనిని రాజ్యాంగంలో చేర్చారు. ఆర్టికల్ 243(g). 12వ షెడ్యూల్. మున్సిపాలిటీల అధికారాలు, బాధ్యతలు గురించి ఇది వివరిస్తుంది. ఇందులో 18 అంశాలు ఉన్నాయి. 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా దీనిని రాజ్యాంగంలో చేర్చారు. ఆర్టికల్ 243(w).